గాంధీ దూకుడు చూస్తే మనకు ఒక 10 ఏళ్ల కిందటి అరవింద్ కేజ్రీవాల్ కనిపిస్తాడు. కేజ్రీవాల్ కూడా ఇలాగే సడన్గా రాజకీయాల్లో కంప్లీట్ అటెన్షన్ గ్రాప్ చేయగలిగాడు, లైమ్లైట్లోకి రాగలిగాడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కాగలిగాడు, పంజాబ్లో పార్టీని అధికారంలోకి తేగలిగాడు, నేషనల్ పార్టీ స్టేటస్ వచ్చింది. అంటే భారత రాజకీయాల్లో ఒక రకంగా మోడీకి ఆల్టర్నేటివ్ కేజ్రీవాల్ అనే రీతిలో అట్లీస్ట్ మధ్యతరగతిలో ఒక ఇమేజ్ను తెచ్చుకోగలిగాడు. ఆ సమయంలో రాహుల్ గాంధీ బీజేపీ అటాక్ వల్ల పప్పుగా నాన్ సీరియస్ పొలిటీషియన్గా బాధ్యత తీసుకోమంటే పారిపోయే రాజకీయ నాయకుడిగా, అసలు మోడీకి ఏ రకంగానూ పోటీదారుడు కాని, మ్యాచ్ కాని ఒక డిసింట్రెస్టెడ్ నాయకుడిగా, అనుక్షణము ఓడిపోతాం తప్ప గెలుపు తెలవని నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రొజెక్ట్ అవుతూ వచ్చాడు. కానీ కాలక్రమేణా అరవింద్ కేజ్రీవాల్ నేషనల్ ప్రొఫైల్ ఏమో తగ్గిపోతుంది. కారణం ఆయన ఢిల్లీ, పంజాబ్ తర్వాత గుజరాత్, గోవాలో ప్రయత్నించిన ప్రయోజనం పెద్దగా పొందలేదు. పైగా ఈలోగల ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చింది, జైలుకి వెళ్ళిపోయాడు, ఇండియా కూటమిలో చేరాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలు గెలవడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా రెట్టింపు స్థానాలు గెలుచుకుంది. సో 52 నుంచి 99కి వచ్చింది. కొత్త గ్రౌండ్ బ్రేక్ చేసింది. యూపీలో 9 సీట్లు తెచ్చుకుంది, రాజస్థాన్లో, హర్యానాలో రివైవ్ అయింది, కర్ణాటకలో రివైవ్ అయింది, తెలంగాణలో ఇంప్రూవ్ అయింది. సో ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది ఇందుకు కంపారిటివ్లీ. సో ఇదంతా జరగడంలో మనకు కనబడుతున్న ట్రెండ్ ఏంటంటే, సరిగ్గా ఒక డికేడ్ ఎగో, దశాబ్దం క్రితం అరవింద్ కేజ్రీవాల్ ఏ మోడల్ అయితే ఉపయోగించాడో రాహుల్ గాంధీ కూడా దాదాపు అదే పని చేస్తున్నాడు. ఎలా మీరే చూడండి, రాజకీయాల్లో ఒక ట్రేడ్ మార్క్, రాజకీయాలే కాదు వ్యాపారంలోనైనా మార్కెటింగ్లోనైనా, పాలిటిక్స్ ఈజ్ ఆల్సో ఏ సార్ట్ ఆఫ్ మార్కెటింగ్. ఒక పర్సన్ బ్రాండ్ను ప్రమోట్ చేయాలి, ఓ బ్రాండ్కు ట్రేడ్ మార్క్ ఉండాలి. మీకు అరవింద్ కేజ్రీవాల్ ట్రేడ్ మార్క్ మఫ్లర్, ఆ మఫ్లర్ చూస్తేనే కేజ్రీవాల్ అని మనం చెప్పేయచ్చు. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ వైట్ టీషర్ట్, మీరు గమనించండి, వైట్ ఎందుకు? రాజకీయ నాయకుల సాంప్రదాయంగా రాజకీయ నాయకులు నిర్మలమైన రాజకీయాలకు సింబల్గా, రాజకీయాలను ఎంత మురికిగా మార్చినా తెల్ల షర్ట్ వేసుకుంటే పొలిటికల్ లీడర్. అందువల్ల ఆ కంటిన్యూటీని ఒకవైపు నడిపిస్తూ చేంజ్. టీషర్ట్ అంటే ఒక నాన్ ట్రెడిషనల్, అన్కన్వెన్షనల్, యంగిష్ నాయకుడిగా టీషర్ట్. సో అందువల్ల వైట్ టీషర్ట్ అనే రాహుల్ గాంధీ ట్రేడ్ మార్క్ కంటిన్యూటీ విత్ చేంజ్ అనే పొలిటికల్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తుంది. ఇది మొదటి ఫ్యాక్టర్. రెండవది, కేజ్రీవాల్ ఎక్స్పెరిమెంట్ మీరు చూడండి. వాస్తవంగా ఇండియా అగెన్స్ట్ కరప్షన్లో భాగంగా ఆయన ఉద్యమంలోకి వచ్చి తన ఎన్జిఓ ద్వారా యాక్టివిటీ నిర్వహించి ఆ ఎన్జిఓకు గుర్తింపు, పేరు తెచ్చుకున్నాడు, మెక్సెస్ అవార్డు లాంటి అవార్డ్స్ పొందాడు. అక్కడి నుంచి ఆ ఇండియా అగెన్స్ట్ కరప్షన్లో భాగమై ఆ ఇండియా అగెన్స్ట్ కరప్షన్ పోరాటంలో వచ్చిన నెట్వర్క్ను సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, అంటే వివిధ రకాల పౌర సమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, రైట్స్ యాక్టివిస్టు, అంటే సామాజిక సేవ పట్ల ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తులు, సమూహాలు, సంస్థలు, వీళ్ళందరినీ ఏకం చేశాడు. మీకు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళకు కూడా కేజ్రీవాల్తో ఉండే. కాలక్రమేణా ప్రశాంత్ భూషణ్, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు పక్క జరిపారు. కేజ్రీవాల్ కూడా ఒక రాజకీయ నాయకుడిగా, ఆప్ కూడా ఒక ఉద్యమం కాకుండా ఒక పొలిటికల్ పార్టీగా ఎమర్జ్ అయింది. కానీ బేస్ మాత్రం సివిల్ సొసైటీ మూమెంట్స్, రైట్స్ యాక్టివిస్టులు, ఎన్జిఓలు, వీరు ఫిఫ్త్ ఎస్టేట్ అంటారు, వీరు ప్రధానంగా ప్రాతిపదిక. మీరు సరిగ్గా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా తన పొలిటికల్ రివైవల్కు ఫిఫ్త్ ఎస్టేట్ పైన ఆధారపడ్డాడు. మీరు ఇటీవల భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ్ యాత్ర చూడండి. దేశవ్యాప్తంగా ఒక 150 వివిధ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, అలాగే వివిధ రకాల సంస్థలు అసోసియేట్ అయ్యాయి. ఇండివిజువల్స్ అసోసియేట్ అయ్యారు, ఆర్గనైజేషన్స్ అసోసియేట్ అయ్యారు.
వాళ్ళు కాంగ్రెస్ పాలిటిక్స్తో సంబంధం లేకపోవచ్చు, కానీ బీజేపీ పాలిటిక్స్ పట్ల ఉన్న వ్యతిరేకతతో వాళ్ళు అలైన్ అయ్యారు. యోగేంద్ర యాదవ్ ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. అప్పుడు కేజ్రీవాల్తో అలైన్ అయ్యాడు, ఇప్పుడు రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడో యాత్రలో భాగమయ్యాడు. స్వరాజ్ పార్టీ అనే సొంత పార్టీ ఉంది, స్వరాజ్ ఆందోళన్ అని. సో యోగేంద్ర యాదవ్ ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ లీడర్ ఈవెన్ టుడే. ఆయన యోగేంద్ర యాదవే ఈ రకరకాల సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్కు కోఆర్డినేట్ చేస్తూ వచ్చాడు దేశవ్యాప్తంగా. ఈవెన్ మన తెలంగాణ వచ్చినప్పుడు కూడా అనేక రైతు సంఘాలు, పౌర సంఘాలు, హక్కుల సంఘాలు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడంలో పెద్ద పాత్ర పోషించాడు యోగేంద్ర యాదవ్. సో అందువల్ల ఇవాళ ఈ కామనాలిటీ మీరు చూడండి. సో కేజ్రీవాల్ రైజ్లో ఇది కనబడుతుంది సివిల్ సొసైటీ పాత్ర, రాహుల్ గాంధీ రీఇన్కార్నేషన్ మళ్ళీ పునః జీవం పొందడంలో కూడా కనబడుతుంది. ఇక మూడవది హిందూయిజం, హిందుత్వ. అప్పటిదాకా భారతీయ జనతా పార్టీ హిందుత్వతో లౌకిక పార్టీలను, లెఫ్ట్ లిబరల్ సెక్యులర్ పార్టీస్ను ఉతికి ఆరేస్తూ వచ్చింది. ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాదు. అటు పూర్తి సెక్యులరిజం కాదు, ఏమనాలో అర్థం కాని కాంటెక్స్ట్లో ఒక నరేటివ్ లేని పరిస్థితిలో ఉన్నారు. కేజ్రీవాల్ తెలివిగా హిందుత్వాన్ని అటాక్ చేయకుండా హిందూయిజాన్ని మాత్రం డిఫెండ్ చేస్తూ, హిందూయిజం సింబల్స్ని డిఫెండ్ చేస్తూ, ఆయన తాను హనుమంతుని భక్తులని, రాముని అయోధ్యకు వెళ్ళే వారికి ఢిల్లీ ప్రభుత్వం ఉచిత ప్రయాణం ఇవన్నీ చేశారు. కానీ కేజ్రీవాల్ సాఫ్ట్ హిందుత్వ కన్నా కూడా రాహుల్ గాంధీ హిందూయిజం అండ్ హిందుత్వ డివైడ్ను బలంగా తీసుకురాగలిగాడు. ఈవెన్ కేజ్రీవాల్ ఒక రకంగా బీజేపీని కాపీ చేయడం మొదలుపెట్టాడు, పేల్ షాడోగా మిగిలాడు. కానీ రాహుల్ గాంధీ పవర్ఫుల్గా అటు హిందుత్వ పాలిటిక్స్ని అటాక్ చేస్తూనే హిందూయిజాన్ని డిఫెండ్ చేయడం మొదలుపెట్టాడు. ఇటీవల పార్లమెంట్ స్పీచ్ అందుకు ఉదాహరణ. శివ్జీ శివ్జీ అంటూ శివుని అభయముద్రను చూపెడుతూ అటాక్ చేశారు. సో అంతే బీజేపీ హిందుత్వ పాలిటిక్స్కు ఎలా రియాక్ట్ కాలో తెలియక ఉన్నటువంటి పొలిటికల్ అపోజిషన్ కాస్త ఏకంగా బీజేపీ పిచ్లోకి వెళ్ళి బ్యాటింగ్ చేశారు. దాని ప్రభావం మనకు స్పష్టంగా కనబడేది ఇటీవల ఎన్నికల్లో. అందువల్ల ఎన్నికల తర్వాత కూడా రాహుల్ గాంధీ అదే పాత్ర పోషిస్తున్నాడు. నాలుగవది మోడీకి ప్రత్యామ్నాయంగా పొజిషన్ చేసుకోవడం. ఎప్పుడు కూడా మనం ఒక విజయం సాధించాలంటే వీ హ్యావ్ టు పొజిషన్ అవర్ సెల్స్, వేర్ ఆర్ యూ. అలా పొజిషన్ చేసుకున్న వాళ్ళే రాజకీయాల్లో సక్సెస్ అవుతారు. మీరు తెలంగాణలో కాంగ్రెస్లో భీష్మ ద్రోణ కృపాచార్య లాంటి కురువృద్ధులు ఎందరో ఉన్నారు. కానీ అభిమన్యు లాంటి రేవంత్ రెడ్డి పైకొచ్చాడు. అభిమన్యుడైన మహాభారతంలో విజయం సాధించలేదు చివరికి. అఫ్కోర్స్ అందరినీ కౌరవ నేతలందరినీ ఓడించిన ఫైనల్ రిజల్ట్ వేరే రకంగా ఉండే. కానీ రేవంత్ రెడ్డి పొలిటికల్గా ఓడించి చూపెట్టాడు. ఎలా సాధ్యమైంది? కేసీఆర్ పైన తానే ప్రత్యర్థిగా పొజిషన్ చేసుకోగలిగాడు. వాస్తవంగా బండి సంజయ్ అంతకుముందు పొజిషన్ చేసుకోగలిగాడు. కానీ జాతీయ నాయకత్వం తీసుకున్న వైఖరి వల్ల బండి సంజయ్ సాధించిన గెయిన్స్ కాస్త ఆయనకు ఉపయోగపడలేదు, పార్టీకి ఉపయోగపడలేదు. సరిగ్గా అక్కడ రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యాడు. అందువల్ల కేసీఆర్ వ్యతిరేక పొజిషన్లో నిలబడ్డాడు. కేజ్రీవాల్ కూడా ఇదే రకమైన ప్రయత్నం చేశాడు. యాంటీ మోడీ పొజిషన్ తీసుకున్నాడు. ఏకంగా వారణాసికి వెళ్ళి పోటీ చేశాడు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి లిమిటెడ్ రీచ్, లిమిటెడ్ క్యాడర్, లిమిటెడ్ ఆర్గనైజేషన్ వల్ల అది సింబాలిక్గానే మిగిలిపోయింది. కానీ రాహుల్ గాంధీ వాళ్ళ కరెక్ట్గా పొజిషన్ చేసుకుంటున్నాడు మోడీకి వ్యతిరేకంగా. బీజేపీకి కూడా తమకు లాభం అవుతుంది కదా అని ఇంతకాలం మోడీ వర్సెస్ రాహుల్ అనే నెరేటివ్ బిల్డ్ చేసింది. బీజేపీ తాను బిల్డ్ చేసిన నెరేటివ్ ఇప్పుడు తమకే సంకటంగా మారిపోయింది. రాహుల్ గాంధీ పెరిగిన బలంతో, మిత్రుల అండదండలతో లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఎమర్జ్ అయ్యాడు. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించిన అఖిలేష్ యాదవ్ కానీ, అంగీకరించిన మా తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇవాళ అనివార్యంగా రాహుల్ గాంధీని అంగీకరించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. అందువల్ల ఇవాళ మోడీ వర్సెస్ రాహుల్ అంటే నిన్నటిదాకా కాంగ్రెస్ వెనుకాడింది, ఇప్పుడు బీజేపీ వెనుకాడుతుంది. మొదటిసారి రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ప్రసంగిస్తే మోడీ 2 సార్లు నిలబడి ఇంటర్వ్యూని కావాల్సి వచ్చింది. మోడీ చరిత్రలో ఎన్నడూ చేయలేదు ఇప్పటివరకు. అందువల్ల కరెక్ట్గా బ్రాండ్ పొజిషనింగ్, మోడీకి తానే ప్రత్యర్థిని, తానే మనగాన్ని అని సక్సెస్ఫుల్గా రీబ్రాండ్ చేసుకోగలిగాడు రాహుల్ గాంధీ.
ఐదవది కేజ్రీవాల్ మీరు మొదట్లో చూడండి, బిగ్ బిజినెస్ హౌసెస్ పైన, క్రోనీ క్యాపిటల్ ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గం పైన బలమైన అటాక్ చేసేవాడు, అంబానీల పైన. సరిగ్గా ఇప్పుడు రాహుల్ గాంధీ అదే పని చేస్తున్నాడు. తాను యాంటీ బిగ్ బిజినెస్ అని, యాంటీ అంబానీ అదానీ అని తన ఎంటైర్ క్యాంపెయిన్ పార్లమెంట్ లోపల బయట కంటిన్యూస్గా క్రోనీ క్యాపిటల్కు వ్యతిరేకంగా, అసమానతలకు వ్యతిరేకంగా, సంపద కేంద్రీకరణకు వ్యతిరేకంగా, సామాజిక ఆర్థిక న్యాయానికి తాను ఒక సింబల్గా రాహుల్ గాంధీ తనకు తాను ప్రజెంట్ చేసుకుంటున్నారు. ఇక ఆరవది మీడియా, సోషల్ మీడియా యూస్. అరవింద్ కేజ్రీవాల్ విజయంలో మోడీ పుస్తకం నుంచి బాగా తాను కూడా బారో చేసుకున్నాడు కేజ్రీవాల్. మోడీకి ఎలాగైతే మీడియా, సోషల్ మీడియా భారీగా ఉపయోగపడిందో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సరిగ్గా ఆ మీడియా, సోషల్ మీడియా బాగా ఉపయోగపడింది కేజ్రీవాల్కు. ఇప్పుడు మీరు గమనించండి, సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ డామినేట్ చేసే పొజిషన్కి వచ్చింది మోడీ కన్నా కూడా. ఇవాళ మీరు గమనించండి, రాహుల్ గాంధీ పేరుతో ఒక హెడ్లైన్ పెట్టి ఒక వీడియో పెడితే 3 ఏళ్ల క్రితం 5,000, 6,000 చూసి కష్టమండేది. అసలు చాలా డిఫికల్ట్. రాహుల్ గాంధీ పేరుతోనో కాంగ్రెస్ పేరుతోనో వీడియో పెడితే గ్యారెంటీ ఫెయిల్. కానీ ఇప్పుడు మీరు చూడండి, రాహుల్ గాంధీ పేరు పెడితే జనం చూసేస్తున్నారు. 50,000, 1,00,000, 2 లక్షలు. రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రసంగం పైన చేసిన వీడియో 3.5 లక్షల మంది చూశారు. ఇప్పటికీ 7,000 మంది కొత్త సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇంత ట్రాక్షన్ నేను ఎన్నడూ చూడలే. ఇప్పుడు 6 ఏళ్ళుగా నేను యూట్యూబ్ నడుపుతున్నాను. అనూహ్యంగా రాహుల్ గాంధీ పట్ల ట్రాక్షన్ పెరిగింది. అందువల్ల మోడీకి కరెక్ట్ కౌంటర్గా మీడియా అండ్ సోషల్ మీడియాలో ఎమర్జ్ అవుతున్నాడు. స్పాంటేనియస్గా మోడీ అన్న స్పాంటేనియస్గా రియాక్ట్ కాడు, మీడియాను ఫేస్ చేయడు, క్వశ్చన్ ఫేస్ చేయడు. కానీ రాహుల్ గాంధీ మీడియాను ఫేస్ చేస్తున్నాడు, క్వశ్చన్ ఫేస్ చేస్తున్నాడు, స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతున్నాడు. ట్విట్టర్లో మీరు ఆల్ సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్ ప్రజెన్స్ చూపుతున్నాడు రాహుల్ గాంధీ. 7వది మాసెస్ ఇంటరాక్షన్, ప్రజలతో నిరంతర ఇంటరాక్షన్. కేజ్రీవాల్ మోడల్ ఇది కూడా. మీరు ఇవాళ గమనించండి, సడన్గా ఒకరోజు చండీగఢ్లో ట్రాక్టర్ మీద కనబడతాడు, ఇంకో రోజు రైతుల దగ్గర పార్లమెంట్లో కనబడతాడు, ఒకరోజు చెప్పులు కుట్టేవారి దగ్గర కూర్చుంటాడు. ఇలా నిరంతరం ఒకసారి డ్రైవర్లతో ముచ్చట పెడుతూ ఉంటాడు. ఇలా భారత్ జోడో భారత్ నా యాత్రనే కాదు, ఇది డైలీ ఎజెండాగా రాహుల్ గాంధీ మారిపోయింది మీరు గమనిస్తే. సో కామన్ పీపుల్తో ఐడెంటిఫై కావడం రాజకీయ నాయకులకు చాలా చాలా కీలకం. అందువల్ల ఒక పెద్ద ఎత్తుగడగా ఇవాళ రాహుల్ గాంధీ మాసెస్తో మిళితం అవుతున్న తీరు కూడా ఆయన ఇమేజ్ను గణనీయంగా పెంచింది. ఇక 8వది ఎజెండా సెట్ చేయడం. మోడీ సక్సెస్, కేజ్రీవాల్ సక్సెస్లో కూడా మనకి ఇది కనబడుతుంది. మీరు గమనించండి, మోడీ ఎలా ఎజెండా సెట్ చేసేవాడు ప్రైమ్ మినిస్టర్ అయ్యేంతవరకు, ప్రైమ్ మినిస్టర్ అయినాక కూడా. కేజ్రీవాల్ కూడా కరెక్ట్గా టెలివిజన్ ప్రైమ్ టైంలో ఏదో ఒకటి పేల్చేవాడు 7-8 మధ్యలో. ఇక కంప్లీట్ అంతకుముందు అనుకున్న డిబేట్లన్నీ పోయి కేజ్రీవాల్ అన్న దానిపై డిబేట్ నడిచేది. నేనే అనేక సార్లు నేషనల్ మీడియాలో ఒక టాపిక్ అని డిసైడ్ అయ్యి నన్ను గెస్ట్గా పిలిచాక మళ్ళీ టాపిక్ మారింది సార్ అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కారణం, కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, అంబానీ పైన ఏదో అంటాడు, లేదా ఇంకో దానిపైన అంటాడు. కంప్లీట్ ఎజెండాను సెట్ చేసేవాడు. కేజ్రీవాల్ ఎజెండా సెట్ చేస్తే బీజేపీ రెస్పాండ్ కావాల్సి వచ్చేది. మిగతా అన్ని పార్టీల విషయంలోనూ బీజేపీ ఎజెండా సెట్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యేవారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎజెండా సెట్ చేస్తున్నాడు. మీరు గమనించండి, రాహుల్ గాంధీ ఎజెండా చేస్తే బీజేపీ రెస్పాండ్ అవుతుంది, మోడీ రెస్పాండ్ అవుతున్నాడు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఉపన్యాసం ఇస్తే మోడీ రియాక్ట్ కావాల్సి వచ్చింది. సో మోడీ ఎంటర్ కావాల్సి వస్తుంది. మీరు అయోధ్యలో ఓడిపోయారు, మీరు బద్రీనాథ్లో ఓడిపోయారంటే మళ్ళీ హిందూయిజం పైన రాహుల్ గాంధీ అటాక్ చేస్తే బీజేపీ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. క్రోనీ క్యాపిటల్ పైన రాహుల్ గాంధీ అటాక్ చేస్తే బీజేపీ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. చైనా పైన రాహుల్ గాంధీ కామెంట్ చేస్తే బీజేపీ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇన్ఈక్వాలిటీస్ పైన రాహుల్ గాంధీ ఎజెండా సెట్ చేస్తే మేము సంపద అసమానతలు లెక్కిస్తామంటే దానిపైన రియాక్ట్ కావాల్సి వస్తుంది. రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందని అటాక్ చేస్తే బీజేపీ సమర్థించుకోవాల్సి వస్తుంది. లేదు, రాజ్యాంగాన్ని మీరే రిజర్వేషన్లు తీసేస్తారని. మీరు అడుగడుగున చూడండి, ఈ ఎన్నికల ముందు నుంచి కూడా ఎజెండా ఈజ్ నాట్ సెట్ బై మోడీ, ఎజెండా ఈజ్ సెట్ బై రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఎజెండా సెట్ చేస్తే బీజేపీ రియాక్ట్ అవుతుంది. సో ఇది గతంలో కేజ్రీవాల్ చేసేవారు, గతంలో మోడీ చేసేవారు.
ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నాడు. అందువల్ల ఒక రకంగా కేజ్రీవాల్ మోడల్, అంతకుముందు అది మోడీ మోడల్లో కూడా మీకు ఇవన్నీ కనబడతాయి. ఇది కేజ్రీవాల్ ఏదో పేటెంటెడ్ ఆథర్ అయినాయి అని చెప్పలేం. పాలిటిక్స్లో అనేక రకాల బెస్ట్ ప్రాక్టీసెస్ని తీసుకుని ఒక వ్యక్తి తన మోడల్ తయారు చేసుకుంటాడు. మీరు గమనించండి, కేజ్రీవాల్ మోడల్గా చెప్పిన, ఇప్పుడు రాహుల్ గాంధీ మోడల్గా చెప్పిన, అంతకుముందు మోడీ మోడల్లోనే ఇవన్నీ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మోడీ, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ ఈ మూడిట్లో మీరు చూడండి, ఈ 8 అంశాలు అటు కేజ్రీవాల్ నుంచి ఇటు మోడీ నుంచి ఇవన్నీ తీసుకొని రాహుల్ గాంధీ ఇవాళ కేజ్రీవాల్ మోడల్ పర్ఫెక్ట్ చేస్తూ మోడీకి సరైనటువంటి ప్రత్యర్థి తానే అని విశ్వాసాన్ని కలిగించగలిగాడు. ఇప్పుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో జరిగే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికల్లో గనక బీజేపీని ఓడించగలిగితే హ్యాట్రిక్ అవుతుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీశారు, 63 సీట్లు తగ్గినాయి. ఇటీవల జరిగిన బై ఎలక్షన్లో బీజేపీని భారీగా దెబ్బతీశారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దెబ్బతీస్తే రాహుల్ గాంధీ ఈ మోడల్ను మరింతగా పర్ఫెక్ట్ చేసుకున్నట్లు అవుతుంది.